తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థ బ్రేకులు లేని బుల్డోజర్లా దూసుకుపోతోంది. నగరంలో చెరువులు, కుంటలను ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాలు కనిపిస్తే చాలు నోటీసులు ఇవ్వడం, బుల్డోజర్లతో కూల్చివేయడం. కొద్ది రోజులుగా నగరంలో ఇదే జరుగుతోంది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఇలా ఎవరన్నది పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది హైడ్రా. గురువారం మణికొండ చిత్రపురి కాలనీలో ఆక్రమణకు గురైన నాలాపై నిర్మాణాలు తొలగించిన హైడ్రా అధికారులు శుక్రవారం అడిక్మెట్ డివిజన్ రామ్నగర్లో కూల్చివేతలు చేపట్టారు. రామ్నగర్ చౌరస్తాలోని మణెమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను 2 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. దీనిపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. నిర్మాణాలు అక్రమమే అని నిర్ధారణ కావడంతో హైడ్రా అధికారులు శుక్రవారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు. ఇక్కడ విక్రమ్ యాదవ్ అనే వ్యక్తికి చెందిన స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ కొనసాగుతోందని స్థానికులు 2 రోజుల క్రితం హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఆయన నాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని అందులో పేర్కొన్నారు. దీంతో స్పందించిన హైడ్రా యంత్రాంగం శుక్రవారం ఉదయమే జేసీబీలతో అక్కడ ప్రత్యక్షమైంది. కల్లును పారబోసి పూర్తిగా సామాగ్రిని తొలగించి కూల్చివేతలు చేపట్టింది. ఫిర్యాదు చేసిన 2 రోజుల్లోనే హైడ్రా చర్యలకు ఉపక్రమించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. నగరంలో ఇలాంటి నిర్మాణాలు వందల సంఖ్యలో ఉన్నాయని, వాటన్నిటిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.